హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మటన్ కర్రీ చేస్తున్నాను. అందుకు మటన్ని 1 కేజీ అంత మటన్ తీసుకొని కుక్కర్లో వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ అంటించి స్టవ్ పైన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మటన్లో ఉన్నటువంటి నీరంతా ఆవిరైపోయేంత వరకు మనము స్లోగా ఉడికించుకోవాలి. ఇలా స్లోగా ఉడికించుకున్న తర్వాత మటన్లోకి మనం ఇప్పుడు 4-5 నిలువుగా చీల్చినటువంటి పచ్చిమిరపకాయలను, 1 ఉల్లిపాయను కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఈ పసుపు, కారము, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగా మటన్ ముక్కలకి కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం కొబ్బరిను ఒక 50 గ్రామ్స్ అంత కొబ్బరిను మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకొని మటన్లోకి వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత కొబ్బరి కూడా ముక్కలన్నింటికి పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం మాత్రమే వేశాను. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం మిక్సీ కడిగిన నీళ్లు పోసుకొని మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలన్నింటినీ బాగా కలియబెట్టుకుంటున్నాను. కారం కొంచెం తగ్గినట్లు అనిపించింది, అందుకని 1/2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా నేను వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మన కూరకి కావాల్సినంత వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. సైడ్లలో ఉండే మసాలా అంతా నీట్గా కడుక్కొని మన గ్రేవీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలి. కొంచెం ఉప్పు అనేది తగ్గినట్లు అనిపించింది, అందుకోసం నేను కొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టడానికి ముందు ఒక 4-5 రెబ్బల కరివేపాకు వేసి నేను కుక్కర్ మూత పెట్టి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. కొంతమంది మటన్ అనేది గట్టిగానే తింటారు, కొంతమంది సాఫ్ట్గా ఉడికించుకుంటారు. మా ఇంట్లో అయితే మేము కొంచెం సాఫ్ట్గానే ఉడికించుకుంటాము. ఒక 4 లేదా 5 విజిల్స్ పెడతాను నేను. అంతా ఉడికిన తర్వాత మూత తీసి సర్వింగ్ బౌల్లోకి మార్చుకునే ముందు మనము కరివేపాకు వేసుకొని, ఆల్రెడీ కరివేపాకు వేసాను, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి మార్చుకోవాలి. ఎక్కువ మసాలా లేకుండా లైట్ మసాలాలతోనే మటన్ గ్రేవీ కర్రీ నేను తయారు చేశాను. ఈ కర్రీ చపాతీ, రైస్ ఐటెంలోకి, బిర్యానీలోకి, రాగి సంకటిలోకి చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా బాగా ఉంటుంది. స్పైసెస్ తక్కువగా ఉండే ఈ మటన్ కర్రీని మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.